ఎవ్రీవన్, వెల్కమ్ టు అపూర్వ వంటలు. ఇవాళైతే నేను చాలా ఆరోగ్యకరమైన ఒక స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. బయట వందలు పోసి కొనే ఈ పల్లి పట్టీని, అదేనండి వేరుశనగ గుళ్ళతో తయారు చేసే చిక్కీని ఇంట్లో ఈజీగా చాలా తక్కువ ఖర్చుతో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే పంచదారతో తయారు చేసిన పల్లి చిక్కీని మీకు చూపిస్తున్నాను. అది కూడా చిన్న టీ గ్లాస్ పల్లీలతో ఇన్ని పల్లి చిక్కీల్ని ప్రిపేర్ చేశాను. ఇవైతే పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంకా లేట్ చేయకుండా ఈ పల్లి చిక్కీని ఎలా తయారు చేసుకోవాలో చూసేసేద్దాం రండి. దీనికోసమైతే ఒక కప్పు నిండా పల్లీలను తీసుకొని వాటిని ఒక బాండీలో వేసేసి స్లో ఫ్లేమ్లో పల్లీలు చక్కగా లోపల నుంచి ఉడికి పైనుంచి కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వచ్చి పొట్టు అనేది విడిలిపోయే వరకు వేయించుకోండి. వీటిని పూర్తిగా చల్లారి పెట్టుకున్న తర్వాత చక్కగా ఒక చాటలో వేసేసుకొని చేతితో రబ్ చేస్తే పొట్టు అనేది ఈజీగా సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు చాటతో వీడియోలో చూపించిన విధంగా చక్కగా చెరిగారంటే పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఈ పొట్టు తీసిన పల్లీలని మిక్సీలో వేసుకొని ఒక్కసారి లైట్గా మిక్సీ తిప్పుకున్నారంటే, అంటే పల్స్ మోడ్లో మిక్సీ పట్టుకుంటే మనకి ఇవేంటంటే లైట్గా పొడి పొడిగా పలుకులు తగులుతూ ఇట్లా తయారైపోతాయి. దీన్ని మరీ ఫైన్ పౌడర్ లాగా చేసుకుంటే పల్లి చిక్కీ బాగోదు, గుర్తుంచుకోండి. డెఫినెట్గా అక్కడక్కడ పొలుకులు తగిలే విధంగా మాత్రమే మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు రెడీ చేసుకున్న ఈ పల్లి పౌడర్ని మళ్ళీ కప్లో వేసుకొని ఒకసారి కప్ని పైనుంచి ప్రెస్ చేసి చూస్తే కప్పు నిండుగా వచ్చింది. సో కప్పు నిండుగా వచ్చింది కాబట్టి షుగర్ని కూడా కప్పు నిండుగా తీసుకోండి. షుగర్ ప్లేస్లో మీరు బెల్లాన్నైనా కూడా తీసుకోవచ్చు. ఇది పర్ఫెక్ట్ మెజర్మెంట్ అండి. మెజర్మెంట్ మాత్రం తప్పనిసరిగా దీనికి ఫాలో అయితేనే మనకి పల్లి చిక్కీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఒక బాండీలో ఒక టేబుల్ స్పూన్ నిండుగా నెయ్యిని వేసేసేయండి. నెయ్యి అనేది కొంచెం కరిగిన తర్వాత రెడీ చేసుకున్న షుగర్ని దీంట్లో వేసేసుకోండి. మంటని మాత్రం సిమ్లో పెట్టుకొని షుగర్ అనేది పూర్తిగా మెల్ట్ అయ్యే వరకు చక్కగా మిక్స్ చేసుకుంటూ దీన్ని కుక్ చేసుకోండి. దీంట్లో చుక్క నీళ్లు కూడా వేయొద్దండి. నీళ్లు వేశారంటే మాత్రం పల్లి చిక్కీ రాదు. ఇప్పుడు ఇది మెల్ట్ అయ్యే లోపల క్లీన్గా ఉన్న గ్యాస్ స్టవ్ మీద ఒక పావు టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసేసి చక్కగా దాన్ని అప్లై చేసేసుకోండి. అలాగే ఈ పల్లి చిక్కీని రబ్ చేయడానికి వాడే చపాతీ కర్రకు కూడా చక్కగా నెయ్యిని అప్లై చేసేసుకోండి. ఇప్పుడు పంచదార ఎందాక మెల్ట్ అయిందో చూద్దామా. పంచదార అయితే ఆల్మోస్ట్ 70% మెల్ట్ అయిందండి. చిన్న చిన్న గడ్డలు ఉన్నాయి కదా, అవి కూడా మనం స్మాషప్ చేసుకుంటే ఈజీగానే మెల్ట్ అయిపోతాయి. చూడండి, మనకి కలర్ అనేది మంచి తేనె కలర్లోకి రావాలి. అలాగే ఈ ప్రాసెస్ అంతా కూడా మంటని సిమ్లో పెట్టుకొనే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పాకం రెడీ అయిపోయింది. సో పల్లీల పొడి కూడా దీంట్లో వేసేసి బాగా కలిసే విధంగా మిక్స్ చేసేసుకోండి. మంటని సిమ్లో పెట్టుకొని ఇదంతా కూడా బాగా కలిసే విధంగా మిక్సప్ చేసుకుంటూ 1-2 నిమిషాల పాటు ఉడికించుకోండి. మనకి ఈ ప్రాసెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ పల్లి చిక్కీ ప్రిపరేషన్లో. మీరు దీన్ని ఎక్కువసేపు ఉడికించుకున్నారంటే గట్టిపడిపోతుంది. కాబట్టి ఇది లూజ్గా ఉన్నప్పుడే తీసేసుకోవాలి. ఈ టిప్ మాత్రం డెఫినెట్గా ఫాలో అవ్వండి. చూడండి, కన్సిస్టెన్సీ ఇలాగా రావాలి. ఇలా వచ్చిందంటే ఇది పర్ఫెక్ట్. ఇందాక నెయ్యి అప్లై చేసిన ఫ్లోర్ మీద దీన్ని వేసేసేయండి. వేసేసిన తర్వాత వెంటనే అట్ల కాడతోటి దీన్ని బాగా పల్చగా అయ్యే విధంగా స్ప్రెడ్ చేసుకోండి. ఇది వేడిగా ఉన్నప్పుడే మనం ఈ ప్రాసెస్ని చేయగలుగుతాము. కాబట్టి బాగా వేడిగా ఉన్నప్పుడు దీన్ని ఎంత వీలైతే అంత పల్చగా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇది మాత్రం బెస్ట్ టిప్ అండి పల్లి చిక్కీ చేయటానికి. డెఫినెట్గా దీన్ని మర్చిపోవద్దు. ఇలా అట్ల కాడతో కాసేపు స్ప్రెడ్ చేసుకున్నాక ఇందాక నెయ్యి అప్లై చేసుకున్న చపాతీ కర్ర ఉంది కదా, దాంతో మళ్ళీ ఈ పల్లి చిక్కీని వీలైనంత పల్చగా ఒక 2-3 నిమిషాల పాటు స్ప్రెడ్ చేసుకోండి. ఈ ప్రాసెస్ అంతా కూడా 5-6 నిమిషాల పాటు పడుతుందండి. ఈ 5-6 నిమిషాల లోపలే ఈ పల్లి చిక్కీ అనేది మనకి ఆల్మోస్ట్ కొంచెం గోరువెచ్చగా తయారవుతుంది. అలా గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతితో ఒకవైపు నుంచి ఈ పల్లి చిక్కీని కనుక మనం తీసామంటే ఈజీగా నేల నుంచి సపరేట్ అయ్యి వచ్చేస్తుంది. చూసారా ఎంత ఈజీగా వచ్చేసిందో. ఇంకా ఇదైతే పూర్తిగా చల్లారిపోయింది.
దీన్ని చేత్తో చిన్న చిన్న ముక్కల కింద విరిచేసుకోవడమే. వీటిని గాలి చొరపడని డబ్బాలో పెట్టుకుంటే 3 నెలలు ఫ్రెష్గా ఉంటాయి. ఇదే ప్రాసెస్లో బెల్లంతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, కప్పు వేరుశెనగ గుళ్ళకి ఎన్ని చిక్కీలు రెడీ అయిపోయినాయో. మీరు కూడా డెఫినెట్గా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి వంటల కోసం మన అపూర్వ వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. దానివల్ల తెలియని వాళ్ళకు కూడా ఈ వీడియో వెళ్తుంది, వాళ్ళకి యూజ్ అవుతుంది. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి తప్పనిసరిగా షేర్ చేయండి.